హాయ్ హలో వీసా టీవీ అండ్ రాజ్ మ్యూజిక్ ప్రేక్షకులకి స్వాగతం. సో పెద్ది సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి చాలా అద్భుతంగా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. సో ఇవాళ మొదటి రోజు ఫినిష్ కావస్తుంది. సో ఇంకా ఈవినింగ్ షో అండ్ నైట్ సెకండ్ షో అయిపోతే ఇవాళ ఫస్ట్ డే కంప్లీట్ అవుతుంది. కాబట్టి నిన్న ఆల్రెడీ ముందు రోజే ప్రీమియర్ షోస్తో స్టార్ట్ అయిన పెద్ది సినిమా ఎటువంటి కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టింది, ఇప్పటివరకు ఎన్ని కోట్లు కలెక్షన్లు చేసింది, ఏ ఏరియాల్లో ఎంతెంత కలెక్ట్ చేసింది, అసలు సౌత్ ఇండియాలో ఎంత కలెక్ట్ చేసింది, నార్త్ ఇండియాలో ఏమైనా కలెక్షన్స్ వచ్చాయా? ఎందుకంటే నార్త్ ఇండియాలో కూడా మంచి ప్రమోషన్ చేశారు. అక్కడ కూడా సో గ్లిమ్స్ లాంచ్, ట్రైలర్ లాంచ్ అవి ప్రమోషన్స్ మంచిగానే చేశారు ప్రతి ఏరియాలో. సో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇటు సౌత్ ఇండియాలోని తమిళనాడు, కర్ణాటకతో పాటు మన నార్త్ ఇండియాలో కూడా హిందీలో కూడా మంచి ప్రమోషన్ చేశారు. సో ఈ లెక్కన పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. సో మన భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ప్రదర్శించబడుతుంది, థియేటర్స్లో ఆడుతుంది. కాబట్టి ఏ ఏరియాల్లో ఎంతెంత కలెక్ట్ చేసింది, ఓవరాల్గా ఇండియా వైడ్ కలెక్షన్స్ ఎంత, ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంత, వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ ఎంత, చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే డే వన్ కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి. డే వన్ తర్వాత ఏంటంటే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తే సెకండ్ డేకి, థర్డ్ డేకి అంటే వీకెండ్స్ ఉంటాయి కాబట్టి సో ఇంకా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి టాక్ ఇప్పుడున్న టాక్ని బట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి, ఇప్పుడున్న టాక్ని బట్టి నెక్స్ట్ వీకెండ్స్లో ఎలాంటి కలెక్షన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. సో పెద్ది సినిమాకి ఫస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓవర్సీస్లో కూడా ప్రీమియర్ షోస్తో స్టార్ట్ చేశారు పెద్ది సినిమా రిలీజ్ని. అంటే రిలీజ్ ముందు రోజు మనకి ఓవర్సీస్ అంటే ముందు రోజు స్టార్ట్ అయిపోతాయి షోస్, మనకంటే ముందే షో పడుతుంది అక్కడ ఓవర్సీస్ అంటే ఫారిన్లో. సో అంతకంటే ముందే ప్రీమియర్ షోస్తోనే స్టార్ట్ చేశారు ఓవర్సీస్లో. సో ఓవర్సీస్లో డే వన్ కలెక్షన్స్ 8 కోట్లు పైనే వసూలు రాబట్టింది ఓవర్సీస్లో. సో ఇంకా మన ఇండియా వైడ్ కలెక్షన్స్కి వచ్చినట్లయితే ఇప్పుడు ఇంకా ఈవినింగ్ షో నడవాల్సి ఉంది, నెక్స్ట్ నైట్ సెకండ్ షో నడవాల్సి ఉంది. అంటే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఇంకా డే 1-2 షోస్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. అయితే వాటికి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని అయిపోయి ఉంటాయి, ఇంకా ఆన్ ద స్పాట్ ఆన్ టైం కొన్ని బుకింగ్స్ అవుతాయి. ఓవరాల్గా సో మనకి డే వన్ కలెక్షన్స్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు షోస్ నడిచిన దాన్ని బట్టి ఇండియా వైడ్గా మొత్తం 45 కోట్ల పైనే ఇప్పటివరకు వసూళ్ళు అయ్యాయి. సో సెకండ్ షో అయిపోయేసరికి అంటే డే వన్ సెకండ్ షో అయిపోయేసరికి ఈ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రేపటి షోస్కి కూడా ఇంకా బుకింగ్స్ వస్తాయి, ఇవాళే బుకింగ్స్ వస్తాయి, ఇవాళే అడ్వాన్స్ బుకింగ్స్ వస్తాయి రేపటి షోకి, ఎల్లుండి షోస్కి. సో ఆ కలెక్షన్స్ అనేటివి డే వన్నే ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు డే వన్ అంటే ముందు రోజు ప్రీమియర్ షోస్, ఇప్పుడు డే వన్ మార్నింగ్ నుంచి బెనిఫిట్ షోస్ నుంచి ఇప్పటివరకు షోస్ అన్నిటికీ వచ్చిన కలెక్షన్స్ మనం లెక్కేసుకున్నట్లయితే 45 కోట్ల పైనే పెద్ది సినిమా కలెక్షన్స్ వచ్చాయి. సో కంప్లీట్గా డే వన్ ముగిసేసరికి మనం ఇది 50 కోట్ల పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కలెక్షన్స్ని. అంటే 50 కోట్లు దాటిపోవచ్చు ఓన్లీ ఇండియా కలెక్షన్స్ డే వన్. ఇక ఓవర్సీస్ ఇండియా కలుపుకుంటే ఫస్ట్ డేకి 55 కోట్ల నుంచి 60 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సరే ఇవి కదా, మరి ఇండియా వైడ్ మనం 45 కోట్లు అనుకుంటున్నాం. ఇండియా వైడ్ 45 కోట్లు అంటే ఈ 45 కోట్లలో ఏ రాష్ట్రంలో ఎంతెంత కలెక్ట్ చేసినాం అన్న విషయాన్ని మనం వద్దాం. సో ఈ 45 కోట్లలో 80% మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్. సో 45 కోట్లలో 80% మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉంది. ఇక ఒక 20% వచ్చేసి నార్త్ ఇండియా, అంటే ఓవరాల్గా హిందీ 20% కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే నార్త్ ఇండియాలో బెంగాలీ ఉంది, గుజరాతీ ఉంది, అస్సామీ ఉంది. సో చాలా ప్రాంతీయ లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ కానీ నార్త్ ఇండియాకి అంతటికి కలిపి కేవలం హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. సో హిందీలోనే నడుస్తుంది సినిమా అక్కడ. అంటే ప్రతి భాషలో రిలీజ్ చేయలేదు నార్త్ ఇండియాలో. అదే మన సౌత్ ఇండియాలో అనుకోండి ప్రతి భాషలో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో. సౌత్ ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయో సౌత్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ అయింది. కాబట్టి సో మరి ఒక తెలుగులోనే 80% కలెక్షన్లు రాబట్టింది, ఒక 10% నార్త్ ఇండియా నుంచి రాబట్టింది. ఇక మిగతా 10% వచ్చేసి సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి ఒక 10% కలెక్షన్లు ఈ సినిమా రాబట్టడం జరిగింది. సో ఇది ఏ రాష్ట్రాల్లో ఎంతెంత పర్సెంట్ కలెక్షన్స్ రాబట్టింది అనేది కలెక్షన్ల గురించి. ఇక ఏ రాష్ట్రాల్లో ఈ సినిమా ఎక్కువ చూస్తున్నారు అంటే ఒక థియేటర్లో
ఆక్యుపెన్సీ రేటు ఎక్కడ ఎక్కువగా ఉంది. సో ఏ రాష్ట్రంలో ఇంకా కలెక్షన్లు బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఏ రాష్ట్రంలో కలెక్షన్లు ఎక్కువ వస్తున్నాయంటే ఆ రాష్ట్రంలో ఎక్కువ ఆక్యుపెన్సీ ఉన్నట్టు. సో ఇదే కలెక్షన్ల పర్సంటేజే ఆక్యుపెన్సీకి కూడా వర్తిస్తుందని చెప్పొచ్చు. సో 80% కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నాయంటే తెలుగు రాష్ట్రాల్లో 80% ఆక్యుపెన్సీ ఉందని అర్థం. సో ఇక మన తమిళనాడు కానీ కర్ణాటక కానీ, కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ గారు సూపర్ స్టార్, ఆయన ఒక ఫేమస్ హీరో అక్కడ, చాలా మంచి హీరో, మంచి గుర్తింపున్న హీరో కర్ణాటకలో. ఆయన ఈ సినిమాలో నటించడం జరిగింది శివరాజ్ కుమార్ గారు. సో కన్నడ నుంచి ఎక్కువ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినచ్చు మేబీ, బట్ ఆశించినంత మార్కెట్ అయితే కన్నడ నుంచి రాలేదనే చెప్పాలి. కర్ణాటక నుంచి దాదాపు ఒక 40% ఆక్యుపెన్సీ నడుస్తుంది. సో థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అవ్వట్లేదు. కర్ణాటక కానీ తమిళనాడు కానీ, అటు మలయాళంలో అయితే నాకు తెలిసి 20-30% ఆక్యుపెన్సీ ఉంది. అంటే ఒక థియేటర్లో 100 సీట్లు ఉన్నాయనుకుంటే ఒక 20-30 సీట్లు ఫిల్ అవుతున్నాయి అనమాట. ఇక నార్త్ ఇండియాలో కూడా తక్కువ ఆక్యుపెన్సీ ఉందనే చెప్పాలి. ఎందుకంటే సో ఫస్ట్ డే నాకు తెలిసి 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది నార్త్ ఇండియా అంతా కలిపి. సో హిందీ లాంగ్వేజ్ నుంచి, హిందీ వర్షన్ నుండి మనకి ఒక 3 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది పెద్ద సినిమా. సో ఈ లెక్కన అన్ని నార్త్ ఇండియా అంటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు కలిపి 3 కోట్లు అంటే చాలా తక్కువ ఆక్యుపెన్సీ వచ్చిందనే చెప్పాలి. షోస్ అయితే చాలా ఎక్కువ వేశారు. సౌత్ ఇండియాతో కంపేర్ చేస్తే, అంటే తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా తమిళనాడు కర్ణాటకతో కంపేర్ చేస్తే నార్త్ ఇండియాలో వేసిన షోస్ సంఖ్య ఎక్కువ, చాలా ఎక్కువ షోస్ వేశారు. కానీ వచ్చిన అమౌంట్ మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఆక్యుపెన్సీ, అంటే చాలా తక్కువ టికెట్లు తెగాయి నార్త్ ఇండియాలో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా ఏదో అక్కడ ఇప్పుడు ఈ సినిమాకి కాంపిటీషన్ ఉన్నట్టుంది, అంటే హిందీలో ఒక సినిమా ఏదో ఈ సినిమాకి కాంపిటీషన్ ఉన్నట్టుంది. అయినప్పటికీ ఈ రకమైన వసూలు రాబట్టడం, అంటే ఒక 3 కోట్ల రూపాయలు రాబట్టడం అనేది కూడా కొంత బెటర్గానే అనుకుంటున్నారు. కానీ బట్ ఎక్స్పెక్టేషన్ అయితే ఎక్కువ చేశారు, చాలా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆశించినంత కలెక్షన్లు అయితే నార్త్ ఇండియా నుంచి రాలేదు. ఓవరాల్గా Day 1 కలెక్షన్స్ పెద్ద సినిమా నుంచి అయితే మన ఓవరాల్గా ఇండియా నుంచి 45 crores, ఓవర్సీస్ నుంచి 7 crores అనుకుంటే 50 crores దాటిపోయిందని చెప్పాలి. ఇది ఇంకా పెరగచ్చు, అంటే ఈ రోజు పూర్తిగా ముగిసేసరికి ఇది 50 కోట్లు కూడా దాటొచ్చు. ఇది పెద్ద సినిమా Day 1 కలెక్షన్స్. థ్యాంక్ యూ.